ఉగాది కేఫ్ లో పూరి కూడా స్పెషల్ అంటున్నారు. మరి స్పెషల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సురేష్ గారు, పూరి అంటే మనకి గోధుమ పిండితో తయారు చేసే పూరి అని తెలుసు. మరి ఇక్కడ చూసుకుంటే సలసల ఆయిల్ మరుగుతుంది. చాలా ఎక్కువ కూడా కాదు, చాలా తగ్గి కూడా కాదు. స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే పూరి అది నార్మల్ గా చెప్పాను కదా, ఆ కర్రీ ఉంది కదా మసాలా, ఆలు మసాలా, పూరి మసాలా చెప్పాను కదా, పూరి మసాలా. ఓకే, పూరి కర్రీ ఇక్కడ చాలా స్పెషల్. ఓకే, పూరి స్పెషల్ కాదు, పూరి కర్రీ స్పెషల్ అని చెప్తారు. మనకి ఇక్కడ సేల్స్ కూడా కస్టమర్ అంత ప్రియం, చాలా ప్రియం వచ్చి ఆర్డర్ చేసి చాలా ఎక్కువ ఆర్డర్ వచ్చింది కూడా ఇక్కడ ఉగాదిలో. పూరి ఫస్ట్ పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకొని ఒక 20 నిమిషాలు తడి క్లాత్ వేసి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత పూరి తయారు చేసుకోవాలంట. ఆ విధంగా తయారు చేసి ఉంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఫ్రై చేసాం, రెడీ. ఆయిల్ లో పూరి వేయటం స్టైల్ కూడా కరెక్ట్ గా కింద పోయింది చూడండి. మేమైతే మామూలుగా ఇట్లా వేస్తాం. చూస్తానా, ఇది కోసమే మన ఉగాది కస్టమర్ చాలా ఎక్కువ వచ్చింది. స్పెషల్ కర్రీ ఇప్పుడు వేసే స్టైలు ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆయిల్ తో స్నానం చేయించాలేమో పూరిని. కిందకి వేడిగా ఉంది, పైన కావాలి కదా ఆయిల్, అది స్నానం చేస్తాను. ఓకే, చూడండి పూరి అప్పుడు ఇలా పొంగిద్ది. మరి పూరి కర్రీని ఏ విధంగా తయారు చేస్తారు? పూరి కర్రీ అంటే స్పెషల్ అంటే పూరి కర్రీ మెయిన్ రీజన్ అందులో ఉల్లి ఎక్కేసి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు. ఎక్కేసాము. ఆ ఉల్లిపాయలు ఎక్కేసినప్పుడు కరెక్ట్ గా ఫ్రై చేయాలి. ఓకే, ఉల్లిపాయలు కరెక్ట్ గా ఫ్రై చేయాలి. ఆలుయే కదా యూజ్ చేసేది. 60% ఆనియన్స్ ఉంటే 40% ఆలు ఉండాలి. ఇంత స్టైల్ లో మన వేరియేషన్ చేసి ఆ టెక్స్చర్ కరెక్ట్ గా వచ్చి ఆ స్మెల్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నారంటే చాలా బాగుంది. ఏదైనా చేసుకున్నాం ఫుడ్, ఫస్ట్ ఫుడ్ ఏంటి, ఇప్పుడు ఇంటిలో అమ్మ ఉన్నాడు, ఆ అమ్మ ఏం చేస్తున్నాడు, మా అబ్బా ఉన్నాడు కానీ అబ్బాయికి చూసి చేస్తున్నాడు, ఆ పిల్లలకు చూసి చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి కొంచెం స్పైసీ తెగి కావాలా, అమ్మాయి అంటే అంత అది చూసి చేయాలంటే ఆ ఫుడ్ చాలా బాగా వచ్చింది. పూరి రెడీ అయిపోయింది. తిన్న తర్వాత చెప్పండి ఎంతమంది. ఇక్కడ స్పెషల్ పూరి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ చూసి చెప్తాను. చాలా మెత్తగా ఉన్నాయి. పూరి మసాలా అంటే పూరి కర్రీ అంటే ఇక్కడ చాలా ఫేమస్. ఫస్ట్ అక్కడ లోపల చెప్పాను కదా, పూరి కర్రీ అంటే ఉల్లి ఎగ్గేయాల 60 to 40%. నిజంగా బాగుంది. పూరి అంటే ఎక్కడైనా ఒకేలా ఉంటది కానీ ఈ కర్రీ మాత్రం నిజంగా స్పెషల్ గా ఉంది. ఉగాది కస్టమర్ అనేది ఫస్ట్ అంత చాలా ఇష్టం అంటే పూరి. ఒకదాని మించి మరొకటి అన్నట్లు ఉంది. ఇడ్లీ తింటే అబ్బా ఇదే చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత దోశ తింటే ఇది ఇంకా బాగుంది కదా అనిపించింది. ఇప్పుడు పూరి తింటే వాటి మించి ఇంకా బాగుంది కదా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి.